హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా శుక్రవారం వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను. దానికన్నా ముందు ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేది ఉంది. యాక్చువల్గా తిరుపతి నుంచి వచ్చిన వెంటనే ఒక 2 ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం వల్ల మొత్తం ఫుల్ అలసటగా ఉంది. గొంతంతా పోయింది, దగ్గు వస్తుంది, జలుబు చేసింది. నీళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట అన్నట్టుగా ఉన్నాను. ఎక్కడ ఫుడ్ తింటున్నాం, ఎక్కడ ఏం చేస్తున్నామో తెలియకుండా ఇంచుమించు 1 వీక్ నుంచి అలాగే ఉంది. తిరుపతి వెళ్ళినప్పటి నుంచి ఇగో లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ ఫ్రైడే వరకు అదే పరిస్థితి. నిన్న వచ్చాను ఇంటికి నేను. అందులో నిన్న పూజ అది సింపుల్గా చేసేసుకొని మీకు వీడియో పోస్ట్ చేసేద్దాము. ముగ్గది ఇంకేం పెట్టలేదు అనమాట. దానికి ముందు అటెండ్ అయిన ఫంక్షన్కి వీడియోస్ అవి మీకు సరదాగా షేర్ చేద్దాము. అంటే ఫ్యామిలీలో రిలేషన్స్ అవి మనకి ఇంపార్టెంట్, ఎలా ఉంటాము, ఏం చేస్తాము అనేదాన్ని మీకు సరదాగా అంటే ఒక ఈవెంట్ని మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సరదాగాను మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్ కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్నాడు తప్పకుండా చేయొచ్చు. తిరుపతి దర్శనం అది చాలా బాగా జరిగింది. అవన్నీ మీకు 2 వీడియోస్ అప్లోడ్ చేసేసాను. మీ వీఐపీ బ్రేక్ దర్శనం కానీ చాలామంది కామెంట్ సెక్షన్లో పెట్టారు. మాకు ఇలా జరిగింది శిరీష, మాకు వీఐపీ దర్శనం అయితే ఇలా జరిగింది, తర్వాత క్యాన్సిల్ అయిందని, లేకపోతే లక్కీ డిప్లో మాకు సూపర్ బస్ వచ్చింది, ఇలా చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు. ఆ వీడియో కూడా వెళ్ళింది మంచిగానే. సో అందరూ అంటే ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చింది నాకు. అది మీలాంటి వాళ్ళు అస్తమాటు తిరుపతి వెళ్ళిపోవడం వల్లే ఇంత రష్ పెరిగిపోయింది. వీఐపీ అసలు వెళ్ళాల్సిన వీఐపీ వాళ్ళకి తోకలుగా ఉన్న వాళ్ళందరినీ పంపిస్తున్నారని ఏదో సంథింగ్ ఒక ఆవిడ రాశారు. అస్తమాటు మీలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం వల్లే రష్ అయిపోయిందని రాశారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరైనా సరే భగవంతుడు మనం ఎన్నిసార్లు చక్కగా వెళ్ళి చూడగలుగుతామా అని అనుకుంటాము. అదేదో సినిమాలు గడిపే రష్ అయిపోయినట్టుగాను, షాపింగ్ వెళ్తే రష్ అయిపోయినట్టుగా కాదు కదా. భగవంతుడు మనం ఎన్నిసార్లు వెళ్ళి అదృష్టం కలిగిందా అంటే అది ఆనందం అంతే. అస్తమాటు వెళ్ళిపోవాలని అనుకుంటే వెళ్ళిపోలేం మనం. భగవంతుడు మనం ఎప్పుడు పిలుస్తాడో అప్పుడే వెళ్ళగలం మనం. ఆయన అనుగ్రహం ఉంటేనే కొండ మీద కాలు పెట్టగలం. అది తప్ప మనలాంటి వాళ్ళు అస్తమాట వెళ్ళిపోవాలి అంటే కుదరదు. డబ్బున్నా కుదరదు, ఆరోగ్యం ఉన్నా కుదరదు. ఒక్కొక్కసారి పరిస్థితి కాకపోయినా భగవంతుడు పిలిచాడంటే ఖచ్చితంగా మనం వెళ్తాం. శివుడు ఆజ్ఞలేనిదే చీమైనా కొట్టుతున్నట్టుగా ఆవిడకి ఇంకా అంత పరిజ్ఞానం లేదేమో అని అనిపించింది నాకు. అంతేను, నెగిటివ్గా ఏం పెట్టలేదు. మీలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల ఇంత రష్ అయిపోయింది బాగాను అన్నట్టుగా చెప్పారు. అంటే యాక్చువల్గా ఎందుకు రష్ అయింది అన్నది కూడా నాకు అర్థమైంది. ఇంకా జూన్ కదా, స్కూల్స్ కాలేజీలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో దానికన్నా ముందే ఒకసారి వెళ్ళొచ్చేద్దాం అన్నట్టుగా చాలామంది ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. సెలవులు వచ్చాయంటే ఇప్పుడు అందులోనూ మొహరం, సాటర్డే, సండే 3 కలిసి వచ్చాయి కదా, పబ్లిక్ హాలిడే. సో ఇంకొంతమంది ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. అలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఎక్కువ అవుతారు తప్ప ఒక్కొక్కసారి ఖాళీగా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి గుడి అయితే మొన్న మా అక్క వాళ్ళు వెళ్ళినప్పుడైతే చాలా ఫ్రీగా అయిపోయిందని చెప్పి, మా బావగారు అయితే పావు గంటలో అయిపోయిందండి దర్శనం. అంతే తప్ప ఏదో మనం అనాలి అన్నట్టుగా కాకుండా జనరల్గా మనం మాట్లాడుకుంటే కనుక అలా ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము. అది తప్ప వేరేది ఏముండదు. కొన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు పని చేసినా వెళ్ళలేకపోతాం. మనకు టైం ప్రయత్నించినా వెళ్ళలేకపోతాం. అంతే, అది మన చేతిలో లేనిది, అంతే అది. సో బ్లెస్సింగ్గా అనిపించింది మాకైతేను. పోన్లే, స్వామి ఇప్పుడు పిలిస్తే అప్పుడు మనం చక్కగా వెళ్ళి దర్శనం చేసుకుని ఒక రోజైనా 2 రోజులైనా ఉండి వచ్చేయచ్చు అని అనిపించింది నాకు. సో ఫైనల్గా పూజ అది అయిపోయిన తర్వాత వచ్చిన వెంటనే ఒక్కరోజు గ్యాప్ తర్వాత చెప్పానుగా మా మావయ్య గారి తమ్ముడు రాధాకృష్ణుల టెంపుల్ కట్టించారు అని చెప్పాను కదా మీకు రేపల్లిలోను. ఆ మావయ్య గారు వాళ్ళ అమ్మాయి అనమాట, డాక్టర్ శైలజ, మా వదిన. చాలా, మీరు నన్ను మల్టీ టాలెంట్ అంటారు కదా, నన్ను మించి మోర్ దాన్ మల్టీ టాలెంట్ ఇంకా. ఎందుకంటే తను డాక్టర్ శైలజ అనమాట, ఎన్ఎస్ఎసిస్ట్. ప్లస్ అలాగే కాలేజీకి అంటే లెక్చర్స్ అవి ఇస్తుంది. సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి లెక్చర్స్ తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం తన సింగర్ కూడాను. స్మ్యూర్ అనే యాప్లో బాగా పాడుతుంది. అక్కడక్కడ డాక్టర్స్కి తరపున సింగర్ కాంపిటీషన్స్ ఉంటాయి. అన్నీ వెళ్ళి దుబాయ్ వరకు వెళ్ళి కూడా ప్రైజెస్ అన్నీ కొట్టుకుని వస్తుంది. చాలా మంచి యాక్టివ్ అనమాట, వెరీ యాక్టివ్ పర్సన్. మా ఫ్యామిలీలో హైలీ యాక్టివ్ అనమాట. నాన్ స్టాప్గా చక్కగా చెప్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు స్మైలీగా ఉంటుంది, చాలా హంబుల్గా ఉంటుంది. అన్నయ్య గారు కూడా అంతే, ఇంకా అసలు చాలాను అంటే ఒక క్లోజ్గా ఉన్నట్టు ఉంటారు అనమాట. మా వారి కజిన్ అయినా కూడా వదిలిలో మేము అన్నట్టుగా చాలా బాగా ఉంటుంది మంచిగా. వాళ్ళ ఇంట్లో ఉపనయనం అనమాట. ఎంత బాగా ఆర్గనైజ్ చేసిందంటే, యాక్చువల్గా చాలా బిజీ తను. ఎంత బిజీ అంటే అయినా కూడా ఎవ్రీథింగ్ అసలు అన్నీ మేనేజ్ చేస్తుంది.
అంటే అలా చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అలా చూస్తే. మన హౌస్ వైఫ్స్ కదా, మనం ఇంకా ప్లాన్ చేసుకోవాలి అన్నట్టుగాను. అసలు ఉపనయనంలో ఈ బొమ్మల్ని చూస్తే ఎంత క్యూట్గా ఉన్నాయంటే, ఇలాంటివన్నీ కూడా మిస్ కాకుండా ప్రతి ఈవెంట్ని అలా చక్కగా ప్లాన్ చేసుకుంటుంది అనమాట ముందుగా. నేను ఆ బొమ్మలు చూస్తే ఆడపిల్లలు ఎంత ముద్దుగా ఉంటారు అసలు. ఇప్పుడు పిల్లలు ఏమైనా ఇన్ని పెట్టుకుంటున్నారా, ఇలా చేస్తున్నారా అనిపించింది. మా శ్రావణికి చూపించడం ఎంత బాగా రెడీ అయ్యారో, ముద్దు గుమ్మల్లా ఉన్నారు అని చెప్పని అన్నాను. ఇదైతే నాకు వెళ్ళిన వెంటనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో భలే అనిపించింది. ఇది ఉపనయనానికి సంబంధించినవన్నీ డెకరేట్ చేసింది అనమాట. మంచిగా టేబుల్ ఆర్గనైజ్ చేసి దాని మీద అంతా పెట్టింది. అందరూ వచ్చే బొమ్మలు క్యూట్గా ఎంత బాగున్నాయా అని చూస్తున్నారు. వాళ్ళది హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట, కోకాపేటలో ఉంటుంది. సో ఫస్ట్ క్లబ్ హౌస్లో మనకి హాల్ ఉంటుంది కదా, అక్కడ జనరల్గా మనం పూజలు అంటే హోమాలు అవి కాకుండా ఇక్కడంతా మనం చేసుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అని చేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ కానీ, లేకపోతే ఇలా ఉపనయనానికి ఏదైనా పెళ్లి కొడుకు ఏమైనా కావాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. స్టేజ్ అంతా మంచిగా అరిటాకులతో చక్కగా డెకరేట్ అంతా చేసింది. అంతా సిట్టింగ్ అంతా బాగుంది. ఇంచుమించు ఒక 150-100 వరకు మనం మేనేజ్ చేసేయచ్చు. ఇదంతా ఒక హాల్. దీని నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ లాగా ఉందన్నమాట. అంటే మనం బుఫెట్ కానీ లేకపోతే ఏదైనా సిట్టింగ్ లాగా పెట్టి భోజనాలు పెట్టాలనుకున్నా కూడా అసలు ఏరియా ఎంత బాగుందంటే, 4 స్టెప్స్ దిగిన తర్వాత ఓపెన్ స్పేస్ అనమాట. మొత్తం పైనంతా సెక్యూర్గా ఉంది, అంటే పైనంతా రూఫ్ ఉంది, కిందంతా ఓపెన్ అనమాట. అలా చల్లగా గాలి వేస్తూ భోజనాలు అన్నీ ఎంత బాగుంటే అంత బాగా ఆర్గనైజ్ చేస్తుంది. అంటే మంచి మంచి క్లబ్ హౌస్లు పెద్దగా ఉంటే కనుక హ్యాపీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఓ పక్క అంతా ఇలా కాక్టైల్స్ లాగా, అంటే డ్రింక్స్ సెక్షన్ అనమాట. బ్లూ లగూన్ కానీ ఏదైనా స్ప్రైట్లు, థమ్స్అప్లు ఏం కావాలన్నా పిల్లలకి ఇలాగ ఒకటి. నెక్స్ట్ కాఫీ టీ సెక్షన్ ఒకటి, బ్రేక్ఫాస్ట్ అటు సైడు. మొత్తం అందరికీ ఇప్పుడు పట్టుకుని తినడం చాలా కష్టంగా ఉంది, పెద్దవాళ్ళకైనా మనకైనా కూడా. చక్కగా విస్తరాకులే సాంప్రదాయంగా అంతా అలా మేనేజ్ చేసుకుంది. యాక్చువల్గా తను చిన్నప్పటి నుంచి పీజీ వరకు అంతా హాస్టల్ అనమాట. కానీ ఎప్పుడో నేను వదిన దగ్గర ఒకటి నేర్చుకోవాలనుకుంటాను. ఎందుకంటే ట్రెడిషన్ని ఫాలో అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఫ్యాషన్గా కూడా ఉండాలి అంటుంది. ఎప్పుడు అలా ట్రెడిషన్నే ఉండాలి అనుకుంటే కాలానికి తగ్గట్టుగా మనం కూడా మాడాలి కదా శిరీష. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. నువ్వు పూజలు చేసుకో, సాంప్రదాయంగా చక్కగా అన్నీ పెట్టుకో. నువ్వు పార్టీస్కి వెళ్తున్నప్పుడు ఆ డ్రెస్సు ఆ లుక్లో ఉండాలి. నువ్వు అలా మడిచీర కట్టుకుని మనం వెళ్ళలేం కదా, ఇక్కడేమో ఇలా ఉండలేం కదా అని. నాకు ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. కరెక్ట్, వదిన చెప్పింది కరెక్టు. కాలానికి తగ్గట్టుగా మనం అలా అని అది ఏమీ వాడుగా ఉండకూడదు, బట్ మన ట్రెడిషన్ మనం వదులుకోకూడదు. సో చక్కగా గోచి పోసుకుని ముడి పెట్టుకుని అంత మంచిగా రెడీ అయ్యి, వాడు కూడా పంచికలు పెట్టించుకున్నాడు, చెవులు కుట్టించుకున్నాడు. అగో మామయ్య గారు వెనకాల ఉన్నారు కదా, రాధాకృష్ణ గుడి కట్టించారన్నారు కదా. మా మామయ్య గారు నెక్స్ట్ తమ్ముడు అనమాట. ఆయన మామయ్య గారు వాళ్ళ 5గురు. ఫస్ట్ మామయ్య గారు, తర్వాత ఈ చిన్న మామయ్య గారు, తర్వాత ఇంకో మామయ్య గారు హైదరాబాద్ ఉంటారు. 4-5 ఆస్ట్రేలియాలో ఉంటారనమాట. 4 అత్తయ్య గారు రాలేదు, 5 అత్తయ్య గారు మాత్రం వచ్చారనమాట. 12 years తర్వాత చూసాము మా చిన్ని ఆడపడుచుని. మా అత్తయ్య గారు నేను వీళ్ళే వాళ్ళు అనమాట. ఆఖరి అత్తయ్య గారు, మా అత్తయ్య గారు వాళ్ళ తోటికోళ్ళు అనమాట, వాళ్ళ అమ్మాయి పూజ. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి మంచిగా ఎత్తుకుని ఆడించేవారనమాట. గ్యాప్ చిన్న ఎక్కువగా ఉంది కదా, సో అందుకని ఫుడ్ అయితే మాత్రం ఎంత బాగుందంటే, ఫస్ట్ టైం నేను ఇలాంటి, అంటే ఒక టైప్ ఆఫ్ 2 items డిఫరెంట్గా వేయడము. మామూలుగా ఇప్పుడు మీకు చూపించినవన్నీ వేసేసారు. బొబ్బట్లు ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి చాలాను. పప్పు, వంకాయ కూర, పనసపొట్టు కూర, మా ట్రెడిషన్స్లో ఉంటాయి అవన్నీ. ఇంకా కొన్ని ఐటమ్స్ పెడుతుంటేగా తీసాను, ఇంకా రాలేదు. ఇవన్నీ అయిపోయాక అప్పడాల పిండి పెట్టారు. చిన్న చిన్న బాల్స్ చేసి అప్పడాల పిండి మంచిగా చుట్టి పెట్టారు. ఇంకొకటి మామూలుగా మనం గుమ్మడికాయ ఉడియాలు పెట్టుకుంటాం కదా, పచ్చిపిండి అప్పటికప్పుడు రుబ్బుతాం కదా, దాంతో వడలు వేశారు. అసలు అలా ఇంత బాగుంటాయని సంగతి నాకు తెలియదు. పచ్చి ఉడియాలు ఎండబెట్టిన తర్వాత మనం ఉడియాలు వేయించుకు తింటాము, కానీ పచ్చి ఉడియాలు వేయించి గాలిలో రుబ్బిన పిండి అప్పటికప్పుడు వేసి పెట్టారు. అయ్యో అవే అమృతంలా అనిపించాయి నాకైతే. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదని నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకైతే బాగా నచ్చింది. ఫుడ్, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ కూడా అసలు ఇడ్లీ, వడ, పెసరట్టు, ఉప్మా, అన్ని స్వీటు అన్నీ బాగా అనిపించాయి నాకైతేను. చాలా బాగా చేశారు ఫంక్షన్ అంతాను. నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం కూడా చేసేసిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ రాత్రికి ఇంకో ట్రైన్ ఎక్కి ఇంకో ఉడికి వెళ్ళాలి. అది ఎక్కడికి వెళ్ళదు మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తారు. అవే చిట్టి వడలని చెప్పారు కదా, గుమ్మడికాయ ఉడియాలతో పెట్టి రుబ్బిన పిండితో అప్పటికప్పుడు వడలేశారు. ఆసం అంతే. నేను అవే తిన్నాను, మిగతాని వదిలేసాను. ఎందుకంటే రెగ్యులర్గా తినేవి అస్మాటు మనం తినచ్చు కదా. హ్యాపీగా విస్తరాకులేసి మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాం. హడావిడి ఏమీ లేదు. పెద్ద హాల్ అది. ఎంత స్పేషియస్గా ఉందంటే, యాక్చువల్గా సంగీత విభావరి అని చెప్పారు. స్వరాంజలి అని ప్రోగ్రామ్ పెట్టింది. స్మ్యూల్లో టాప్ సింగర్స్ ఉన్న వాళ్ళందరూ తనకి బాగా క్లోజ్ అనమాట. సో 7-8 మంది కలిసి వదిన ఇన్వైట్ చేస్తానమాట. ఇగో వదిన తనే, డాక్టర్ శైలజ మా వదిన.
అక్కడ ప్రోగ్రామ్ ఉందనమాట. నేను కూడా యాక్చువల్గా ఒక పాట పాడాలి, ప్రిపేర్ అయ్యాను, కానీ కొంచెం డిలే అయిందనమాట. నాకు నెక్స్ట్ మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఇంకో ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, వేరే ఊరు వెళ్ళాలని చెప్పని ఇంక నేను అటు పాడలేకపోయాను. మా అందరి ఫొటోస్ నాకు ఎప్పటికీ ఉండిపోవాలని చెప్పని ఇందులో సేవ్ చేసి మా తోటికోళ్ళు, మా అత్తయ్య గారు, ఇంకో ఆడపడుచు, ఇద్దరు ఆడపడుచులు, సో కజిన్స్ అందరితోటి మంచిగా ఫొటోస్ అవి దిగి, ఇవే మెమోరీస్ కదా, అన్నీ డిజిటల్ లైబ్రరీ సేవ్ చేసుకున్నాను. ఫంక్షన్ చాలా బాగా జరిగింది, అందరం బాగా ఎంజాయ్ చేశాము. అత్తయ్య గారి సైడ్, మావయ్య గారి సైడ్, అమ్మ సైడ్, నాన్నగారి సైడ్ అంది కాదు, అందరూ సమానమే మనకి, అందరూ మన వాళ్ళే. హ్యాపీగా అందరినీ కలవాలి, ఎంజాయ్ చేయాలి, ఫంక్షన్ అంటేనే అలా అనుకుంటా నేను. మీకు నచ్చుతుంది ఫొటోస్ అన్నీ అనుకుంటా, మా బావగారి పిల్లలు వాళ్ళిద్దరూ. ఇది ఫంక్షన్ విశేషాలు. నేను నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఇప్పుడంతా ఫంక్షన్స్ హడావుడు కదా, ఇగో చివరి మా ఆడపడు చెప్పన్నా, ఇది వీడియో. నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే మరి, బాయ్.